ఈరోజు మార్నింగ్ 4కి తిరుపతి రీచ్ అయ్యాము. స్టేషన్ దగ్గర ఆటో మాట్లాడుకొని సోమవారం మెట్ల దగ్గరికి స్టార్ట్ అయ్యాము. దారిలో చెక్ పోస్ట్ పెట్టారు. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు ఎవరికి అలౌ లేదు. ఇంకేం చేయలేక అందరూ 2 అవర్స్ ఇక్కడే వెయిట్ చేసాం. ఒక్కసారిగా చెక్ పోస్ట్ ఓపెన్ చేయగానే చాలా ఫాస్ట్గా వెహికల్స్ తీశారు. ఒక మినీ రేసే జరిగింది. తర్వాత దర్శనం టోకెన్స్ కోసం లైన్లో నిల్చున్నాము. ఈ టోకెన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఈ ప్లేస్లోనే మనకి టోకెన్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత నా టోకెన్ అయితే దొరికింది. తర్వాత ఇక్కడే మెట్లెక్కే వాళ్ళు లగేజ్ తీసుకొని కొండపైకి తీసుకొని వస్తారు. మా లగేజ్ కూడా ఇవ్వడానికి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ లగేజ్ స్కాన్ చేసి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మన బ్యాగ్కి ట్యాగ్ చేసి ఇక్కడ ఇవ్వాలి. మిగిలిందంతా వీళ్ళు చూసుకుంటారు. తర్వాత ఫ్రెష్ అయ్యి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ 1200 స్టెప్స్ చాలా ఈజీగా ఫినిష్ చేశాను. ఇక్కడే మనకి ఇచ్చిన టోకెన్ని స్కాన్ చేస్తారు. మనం మెట్లెక్కే వచ్చామని కన్ఫర్మేషన్ కోసం. మిగిలిన 1200 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఎలాగోలా కష్టపడి ఫైనల్గా స్టెప్స్ అన్ని ఫినిష్ చేశాను. తర్వాత లగేజ్ తీసుకోవడానికి వచ్చాము. ఇచ్చినప్పుడు కన్నా తీసుకోవడానికే చాలా కష్టపడ్డాం. క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల రూమ్లోకి అందరిని ఒకేసారి అలౌ చేసేశారు. ఎవరి బ్యాగ్ ఎవరిదో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. తర్వాత నేను మా నాన్న అన్నయ్య గుండు చేసుకోవడానికి టోకెన్స్ కోసం లైన్లో నిల్చున్నాము. టోకెన్స్ తీసుకున్న 30 మినిట్స్లో ఇలా ఉన్న నేను ఇలా మారిపోయాను. నన్ను చూసి మా అన్నయ్య ఛత్రపతి మూవీలో డైలాగ్ వేస్తున్నాడు. నీ అమ్మ కాదురా నా అమ్మ. తర్వాత ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనం కోసం లైన్లో నిల్చున్నాము. టోకెన్స్ ఉండడం వల్ల 3 అవర్స్లోనే దర్శనం అయిపోయింది. స్వామివారి దర్శనంతో ఇప్పుడు వరకు పడిన కష్టాలన్నీ మర్చిపోయాము. దట్స్ ఇట్ టుడే గైస్. ఐ యామ్ సునీల్. క్యాచ్ యూ టుమారో.